ఒక భూతత్వం తెచ్చి పెట్టామనుకోండి కాలుతుంది. అంటే ఆ సూర్యరశ్మి ఏదైతే ఉందో ఒక చోట దాన్ని కేంద్రీకృతం చేస్తే సూర్యరశ్మిని మనం ఎలాగైతే మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నామో ఆ సెన్సిటివిటీ మనం డెవలప్ చేసుకుంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకతనికి బాగా డబ్బున్నాడు అనుకోండి, వాడు అసలు ఎండలోకి వెళ్ళాడు అనుకోండి, ఎండలోకి వెళ్ళాడు, వాడికి ఏంటి కొంచెం బయటకు వస్తే వాడికి ఒళ్ళంతా మంట వచ్చేస్తే భరించలేదు. ఇప్పుడు ఎవరో మన అంటాం అనుకోండి, మనం మరీ అంత సుకుమారం వరలేదు, మే నెలలో కూడా క్రికెట్ ఆడడం మనం, సో మనకి మరీ అంత ఉండదు. అట్లని చెప్పి మనకి సూర్యకాంతి పెడితే మనకు కూడా మంట వస్తుంది. సో ఆ సెన్సిటివిటీ పాయింట్ ఎప్పుడు వస్తుంది? ఒక చోట ఆ ఎనర్జీ అనేది ఒక చోట కాన్సన్ట్రేట్ అయితే అది వస్తుంది. ఇప్పుడు ఈ విగ్రహం అనేది ఏంటి? మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించి ఉన్న దైవ శక్తిని ఆ విగ్రహంలోకి తీసుకొస్తారు. దాన్ని ఏమంటారంటే ఆవాహన అంటారు. దైవ శక్తిని ఆ విగ్రహంలో